హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి పోయిన గురువారం రోజుదండి. మా అల్లుడైతే అంతకుముందు 2 డేస్ ముందైతే తిరుపతికెళ్ళిండు. ఆ రోజే వచ్చిండు పోయిన గురువారము. వాళ్ళ మేనమామ మన్మరాళ్ళ పెళ్ళుంటే ఇక్కడనే వచ్చిండు హైదరాబాద్‌లోనే మా ఇంటికొస్తే ఇక్కడ తిరుపతికెళ్ళొచ్చాడు గనక మార్నింగే పూజ చేసి ప్రసాదాలన్నీ ఎందుకంటే మనం ఒక టెంపుల్‌కెళ్ళినప్పుడు ప్రసాదాలు తెచ్చుకున్నప్పుడు మేమైతే ఈ విధంగా దేవునికి పూజ చేసి తెచ్చిన ప్రసాదాలు అన్నీ పెట్టేసి మనం ఏదైనా ఒక స్వీట్ మనకు నచ్చిన స్వీట్ చేసి ఉప్మా నైవేద్యంగా పెట్టి తెచ్చినవల్ల పెట్టేసుకొని సన్నరవ్వ ఉప్మా కొబ్బరికాయ అయితే కొట్టేస్తాం మేమైతే. ఉప్మా పాయసం సేమియా పాయసం సేమియా పాయసం తింటావా బాస్? బంటు ఇంట్లో పూజ చేసుకొని వంట చేసేసి టిఫిన్‌కి ఉప్మా, తర్వాత మా బాబు రానంటే కొద్దిగా రైస్ చేశాను. తర్వాత పూజ అన్నీ మార్నింగే వెళ్ళాము. పెళ్ళైతే తొందరగానే ఉంది. అందుకనేసి మా పాప, అల్లుడు, నేను, మా వారైతే ఎళ్ళాము పెళ్ళికి. తర్వాత ట్విన్స్ అండి అమ్మాయిలైతే. కాకపోతే ఇద్దరికి పెళ్ళిళ్ళు ఒకేసారి చేశారు. భలే థ్రిల్లింగ్‌గా అనిపించింది అక్కడ మంటపంలోనే అయితే. ఎందుకంటే ఇక్కడ అందట్లేదు, అక్కడ అందట్లేదు అమ్మాయి తల్లిదండ్రులు. భలే ఇది అనిపించింది. హడావుడి. ఒక్క పెళ్లి చేస్తేనే చాలా హడావుడి ఉంటది గదా! 2 పెళ్ళిళ్ళయ్యేసరికి అటు ఇటు చాలా ఇది అనిపించింది. మంటపాలైతే పక్కలో ఏపిచ్చారు. ఒక్క దగ్గరైతే కూర్చోబెట్టలేదు. స్టేజీ అయితే ఒకటే. ఫంక్షన్ హాలు, స్టేజీ అన్నీ ఒకటే. కాకపోతే మధ్యలో చైర్స్ వచ్చాయి. అటు ఇటు చిన్న అమ్మాయిది, పెద్ద అమ్మాయిదైతే పెళ్లి చేశారు. కొంచెం ముహూర్తాలు గూడా టైమింగ్స్ కొంచెం తేడా ఉంది గాబట్టి అలా పెట్టారు. తర్వాతొచ్చేసి మేమైతే ఫంక్షన్ హాల్‌కైతే ఎళ్ళిపోగానే అక్కడ మా పాప వాళ్ళ తోడికోడలు, బావలు, తోడికోడళ్ళైతే అక్కడ మధ్యలోనే కలిసారు. అక్కడ కలుసుకొని హాయ్. అంటే నేను ఇంటిగా రెడీ అయ్యి వచ్చిన అంటే ఇక్కడ ఏమో నీకు గుండు కాలేదు తిరుపతి మన ఇక్కడ ఆపు మంచిగా వచ్చే వాళ్ళంగా అక్కడ ఇక్కడ తిరుపతికెళ్ళొచ్చావు గదా! గుండు చేసుకోలేదా? అది ఇది అని మాట్లాడుతుంది మరిది దగ్గర మా పాప వాళ్ళ తోటి కోడలు. ఎందుకంటే వాళ్ళ మేనమామ. మా అల్లుని వాళ్ళ మేనమామ మన్మరాళ్ళ పెళ్ళి. ట్విన్స్ గాబట్టి థ్రిల్లింగ్‌గా అనిపించింది. వాళ్ళ పెళ్ళిళ్ళు గూడా ఒకేసారి జేస్తున్నారు. ఇలా పక్కల మధ్యలో ఉన్నదేమో పాప వాళ్ళ సొంత తోటికోడలు. ఇక్కడనేమో పెద్దత్త కూతురు అంటే వాళ్ళ అక్క కోడలు. అందరు బావుంటారు సరదాగా. ఇక్కడ వదినమ్మ అయితే మాకు అక్కడే కలిసింది. ఎళ్ళంగానే ముందే కలిసింది వదినమ్మ. వాళ్ళైతే అబ్బాయిలను తేవడానికైతే ఎళ్ళిర్రంట. వదిన ఒక అబ్బాయిని తేవడానికెళ్ళిందంట. అన్నయ్య ఒక అబ్బాయిని తీసుకురావడానికి ఎళ్ళిండంట. అదే చెప్తుంది. ఎళ్ళినంక అన్నీ మాట్లాడుకొని చెప్తుంది. మంటపాలైతే ఈ విధంగా ఇటేమో పెద్దమ్మాయికి, అటేమో చిన్న అమ్మాయికైతే చేసిండ్రు. మధ్యలో చైర్స్ వచ్చాయి. ఇక్కడ అన్నయ్యతో మా వారు వాళ్ళు. ఏ పిల్లగాన్ని తీసుకురానికి పోయినావు? చిన్నపిల్లగానే చిన్న ఆమెకా? అన్నయ్య పెద్ద ఆమెకా? అన్నయ్య పెద్ద చిన్న ఎప్పుడు పొద్దున్న వెళ్ళిండ్రా? పొద్దున్నే వదినమ్మ అయితే అప్పటికి రెడీ అవ్వలేదు. ఎందుకంటే మార్నింగే అబ్బాయిని తీసుకురావడానికి ఎళ్లారంట. అందుకనేసి అప్పుడే వచ్చి మళ్ళీ శారీ అయితే మార్చుకుంది. అక్కడ ఉన్నది మా అల్లుని వాళ్ళ అక్క. అప్పటికి మేమెళ్ళినప్పటికైతే జనాలైతే ఎవ్వలేరు. పెళ్లి కూతుర్లు గూడా రాలేదు. ఇప్పుడే వస్తున్నారు. స్టేజ్ పైకి అమ్మాయిలిద్దరూ ఒకేలాగా రెడీ అయ్యారు. అన్నీ ఒకేలాగా చేశారు. వాళ్ళు రెడీ అవ్వడం గూడా ఒకేలాగా ఇంచుమించు డ్రెస్సింగ్ గానీ ఏదైనా ఒకేలాగా ఉంది.
ఇద్దరు పెళ్ళికొడుకులు, ఇద్దరు అమ్మాయిలు. ఎందుకంటే మనము ఒకే పెళ్ళి చూస్తుంటాం గదా! ఒక అమ్మాయిది, అబ్బాయిది. ఇప్పుడు ఇద్దరు గనుక భలే అనిపిచ్చింది అక్కడ. కొంచెం వాళ్ళ తల్లిదండ్రి మాత్రం అటు ఇటు అందుకోలేకపోయారు. వాళ్ళకైతే ముగ్గురు అమ్మాయిలే. ట్విన్స్ ఇద్దరు అమ్మాయిలు. తర్వాత గూడా అమ్మాయే. వాళ్ళకు ముగ్గురు అమ్మాయిలు. కాపోతే పెళ్ళైతే కొంచెం లేట్‌గా అయింది. ఎందుకంటే అటు ఇటు కావడం వల్ల పెళ్లి గూడా లేటే అయింది. ఇక్కడ మళ్ళీ అబ్బాయిని ఎదుర్కొని తీసుకురావాలి గదా! స్టేజ్ పైకి అమ్మాయిలొచ్చిన తర్వాత అబ్బాయిని గూడా అక్కడ నుండి కాళ్ళు కడిగేసి, బావమరుదులుంటే కాళ్ళు కడిగేసి అబ్బాయినైతే స్టేజ్ పైకైతే తీసుకొస్తాడు. బయట నుండి ఫంక్షన్ హాల్ బయట నుండి. అక్కడ అబ్బాయికి కాళ్ళు కడిగి అక్కడ అందరు బొట్లు పెట్టేసుకొని, చక్కెర పోసుకొని, కొబ్బరి కుడకలతో చక్కెర పోసుకొని తీసుకొనొస్తారు. ఎదుర్కోవడం అంటే వాళ్ళకు బొట్లు పెట్టి, ఈళ్ళకు బొట్లు పెట్టి, ఇక్కడ ఈయపులు అయితే చక్కెర పోసుకుంటున్నారు. అలా చేసుకుంటారు ఎదుర్కోవడం అంటే మా సైడు. ఇక్కడ అబ్బాయినైతే ఇద్దరు కలిసి ఎత్తుకొనొస్తున్నారు పెద్ద అబ్బాయిని. తర్వాత ఈ అబ్బాయిని స్టేజ్ పైన కూర్చోబెట్టి మళ్ళీ తర్వాత చిన్న అబ్బాయికి అటు సైడు చిన్న అబ్బాయికి కూడా వెళ్తున్నారు కాళ్ళు కడిగి తీసుకురావడానికి. ఇది మాత్రం భలే అనిపించింది. అటు ఇటు నేనైతే ఒక్క అమ్మాయిదే వీడియో తీశాను, పెద్ద అమ్మాయిది. ఫస్ట్ పెద్ద అమ్మాయిది స్టార్ట్ అయింది పెళ్ళి. అందుకే ఇటే కూర్చొని నేనైతే అదొకటే కవర్ చేశాను. తర్వాత సరేలే అమ్మాయిది ఏది కవర్ చేయలేదనేసి అటు వెళ్ళాను. అటు వెళ్ళేసరికి ఈ అమ్మాయికి తాళి కట్టేశాడు పెద్దమ్మాయికి. అన్నీ తీశాను గానీ పెద్దమ్మాయిది తాళి కట్టేది మాత్రము మిస్ అయిపోయింది. ఎందుకంటే అటెళ్ళిపోయాను. అటెళ్ళిపోయేసరికి గ్రహాణామత్యంత ఆనుకూల్యత చిన్నమ్మాయిది ఫలసిద్ధిరస్త్రిధరాయ నమః విషేకేశాన్ముద్రాపనామనామనాహారిణే నమః తాళి కట్టేది కాళ్ళు కడుగు పట్టండి. చిన్నమ్మాయిది ఓం నమో స్వరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యువధారిణే నమః. చిన్న అబ్బాయికి కట్టు పిల్ల ఓం మేనమామ మిన్నత కర్మేజాయుబాలు దంపతి ఇద్దరు స్మానుపతిష్ఠుతైదో అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. బృహస్పతి
కాకపోతే నేనేం తీయలేదు వీడియో శారీస్. అక్కడ ఉప్పల్లో అయితే మా అల్లుని వాళ్ళ అక్కని, బావని, అన్నయ్యని అందరిని బస్ ఎక్కించి మేము మళ్ళీ మా పాప వాళ్ళ బావ వాళ్ళ ఇంటికెళ్ళాము. వాళ్ళు రండి, రండి చాలా రోజులైంది రాక, ఎప్పుడు పిలిచినా రారు పిన్ని, రండి, రండి అత్తమ్మ అని వాళ్ళు పిలుస్తే ఎళ్ళాము. ఎల్బీ నగర్ అవతల ఉంటారు వాళ్ళు. టీకేఆర్ కమాన్ దగ్గర ఉంటారు. అక్కడికైతే వెళ్ళాము మేము. డైరెక్ట్ పెళ్లి కానుంచి వాళ్ళ ఇంటికే వెళ్ళాము. అక్కడ డిన్నర్ చేసేసి ఇంటికొచ్చేసరికైతే నైట్ అయింది ఆ రోజు. ఇక్కడ మా అల్లుడు తిరుపతి ఎళ్ళాడని చెప్పాను గదా! వీళ్ళు మా పాప వాళ్ళ సొంతం తోటికోడలు వాళ్ళైతే ఎళ్ళిపోతున్నారు. ఇంటి దగ్గర అమ్మాయి స్కూల్‌కెళ్ళి వచ్చిండు. కోదాడ ఎళ్ళాలి వీళ్ళు. అప్పటికే 5:30 అయిపోయింది. ఎళ్తాం అనేసి లడ్డు అయితే ప్రసాదం ఇస్తుంటే తీసుకొని కవర్‌లో అయితే పెట్టేసుకొని వాళ్ళైతే పైకి గూడా రాలేదు. ఎళ్ళిపోయారు. ఇక్కడ వేరే బావ వాళ్ళుంటారు. పాప వాళ్ళ పెద్దత్త కొడుకు అన్నాను గదా! వాళ్ళైతే ఉంటారు ఇక్కడ టీకేఆర్ కమాన్ దగ్గర. వందన అపార్ట్‌మెంటో, వందన హోమ్సో ఏదో అండి అపార్ట్‌మెంట్. బావుంటది అపార్ట్‌మెంటు ఇక్కడ. వీళ్ళ గృహప్రవేశం అప్పుడు గూడా వీడియో పెట్టాను నేను. అప్పుడైతే కబోర్డ్సు, డెకరేషన్ అంతా ఏం లేదు. కబోర్డ్స్ కాలేదు వీళ్ళు గృహప్రవేశం అయినప్పుడు. ఇప్పుడు నేను అప్పుడే ఎళ్ళినంటే మళ్ళీ ఇప్పుడే ఎళ్ళాను. అందుకే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది పిన్ని రా, రా అంటే వెళ్ళాను. పాప వాళ్ళు గూడా వెళ్ళక చాలా రోజులైంది. అందుకే డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళి నైట్ డిన్నర్ అక్కడే చేసి ఇంటికొచ్చేసరికైతే 11, 11:30 అయితే అయ్యింది. ఇవన్నీ చేశారు. కబోర్డ్సు, ఇక్కడ డెకరేషన్ అన్నీ బానే జేసుకుంది. టీవీ యూనిట్ దగ్గర. ఫిష్‌లయితే బాగా అనిపిస్తాయి. ఫిష్‌లు ఎప్పుడూ మేనేజ్ జేస్తుంటది. ఈమె ఎప్పుడూ ఫిష్‌లను పెడతది. ఇదిగోండి రకరకాల ఫిష్ ఎప్పుడుంటాయి. కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉంది ఎక్వేరియం. నేనైతే ఎళ్ళినప్పుడల్లా అదే చూస్తుంటా. ఇంకో చిన్న దాంట్లో ఇంకో ఫిష్‌నేసి అయితే పెట్టింది. ఇది ఎప్పుడూ ఉంటుంది. పెడతది ఇది ఫిష్‌లది మాత్రము. ఇక్కడ దీనికి ఆక్సిజన్ అవసరం లేదంట. ఇదొక్కటి సెపరేట్ చిన్నగా ఉంది ఇది. చిన్న దాంట్లో ఇదొక్కదాన్ని సెపరేట్‌గా ఏసి పెట్టింది. ఈ లైట్ గూడా భలే అనిపిచ్చింది నాకు. అందుకే ఆ లైట్‌ని గూడా కొద్దిగా వీడియో తీశాను. కాపోతే అక్కడ చూస్తే చాలా బావుంది. ఆ లైటొచ్చేసి వీడియోలో అంత క్లియర్‌గా పడలేదు. అక్కడ నిజంగా చూస్తే చాలా బాగా అనిపిచ్చింది ఆ లైట్‌లది. అందుకే చిన్న వీడియో అయితే తీసుకున్నా నేను. మీకు గూడా చూపిద్దామని పెట్టాను వీడియోలో. కానీ రియల్‌గా అయితే చాలా బావుంది. ఆ లైటొచ్చేసి. మేము డిన్నర్ చేసి వచ్చేసరికి 11:30 అన్నాను గదా! ఇంటికైతే డిన్నర్ చేసి బయలుదేరొచ్చేసామండి. ఈ వీడియో ఇంతే. మీకు 2 పెళ్ళిళ్ళ వీడియో ఎలా అనిపిచ్చిందో ఒక కామెంట్ అయితే పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే చేయండి. మీకు 2 పెళ్ళిళ్ళు ఎలా అనిపిచ్చాయి? మీరు గూడా చూసారా 2 పెళ్ళిళ్ళని ఎప్పుడైనా? చూసే ఉంటారులెండి. ఎవరన్నా ఒకరు చేస్తారు గదా!